మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తారు. మన అంతరంగంలో ఎంతగా బాధించబడతా ఉన్నామో, ఎంతగా శోధించబడతా ఉన్నామో, ఎంత మన హృదయంలో నలిగిపోతున్నామో దేవుడికి మాత్రమే తెలుసు, మనుషులకు తెలియదు. దేవుడు అంతరంగాన్ని చూస్తూ నీ కష్టం ఏంటి, నీ కన్నీళ్ళు ఏంటి, నీ నిట్టూర్పులేంటి, నువ్వెందుకు మొరపెడతా ఉన్నావు, నీకేం కావాలని అడిగేది మనిషి కాదండి, ఒక దేవుడు మాత్రమే మన కష్టాలు అడుగుతాడు. నీకేం కావాలి, ఏది నీకు ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావో దేవునికి మాత్రమే తెలుసు, మనుషులకు తెలియదు. హన్నా కన్నీరు కారుస్తూ ఉంది దేవుని సన్నిధిలో. తన ఎందు నిమిత్తం ఏడుస్తుందో అక్కడున్న ప్రవక్త అయిన ఏలీ ప్రవక్తకు కూడా తెలియదు ఆ విషయం. ఏలీ అనుకుంటా ఉన్నాడు తన మత్తురాలై ఉన్నదేమో అనుకుంటా ఉన్నాడు. ఏలీ అయితే ఆ మాట అన్నాడో అదే ఏలీతోని ఆశీర్వాదం ఇప్పించి దేవుడు పంపించాడు. ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను నిందల పాలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను అవమాన పాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళ ముందే దేవుడు నీకు ఇందు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అడుగుతావా దేవుని సన్నిధిలో, నా తండ్రి, నా ప్రభువా, నాకు సహాయం చేయి, ఈ సంవత్సరం నాకు సహాయం చేయమని ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే ఆయన మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడన్న విశ్వాసం, నమ్మకం మనందరికీ ఉండాలని ప్రభువుని బట్టి ఈ విషయాలు మీకు తెలియజేస్తా ఉన్నాను.